ఇక ప్రభుత్వం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని PSCS ఆధ్వర్యంలో గోదాములు ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో రబీ పంటగా సోయాబీన్ను అత్యధిక విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో అమ్మి లాభం పొందాలని సూచించారు. క్వింటాల్కు 3,710 రూపాయల ధరను నిర్ణయించామని తెలిపారు. फोटो मंचो నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గం ముదోల్ మండల హెడ్ క్వార్టర్ సోయా పంట వస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం తరఫున మార్కెట్ డిపార్ట్మెంట్ తరఫున PSCS బిద్రెల్లి ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి పంట బాగానే ఉంది. రైతులు కూడా మరి ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రారంభించాం. మరి మార్కెట్ గవర్నమెంట్ ఏదైతే మంచి రేట్ ఇస్తున్నారో 3,710 రూపాయలు ఉంటారు. మరి ఈరోజు నుంచి పంట దిగుబడి వచ్చే వరకు అయ్యే వరకు కూడా కొనడం జరుగుతుంది. మరి రైతులు సకాలంలో తెచ్చి మంచి పంటను ఎండిన తర్వాత ఎటువంటి మట్టి లేకుండా తీసుకుని రావాలని చెప్పి కోరుతున్నాం. అట్లా తీసుకుని వస్తే యాక్చువల్ రేట్ కూడా వస్తుంది. మరి డిపార్ట్మెంట్ కూడా PSCS కానీ మార్కెట్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ కొనుగోలు కేంద్రం ముదోల్ నియోజకవర్గంలో సుమారు 10 సెంటర్లలో చేస్తున్నాం. ఈ ముదోల్ బిదర్లి సొసైటీ ఏదైతే ఉందో ముదోల్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి దూర ప్రాంతం పోకుండా మరి ఖచ్చితమైన రేటు త్వరగా వచ్చే డబ్బులు తొందరగా ఇప్పేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి దీనికి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అగ్రికల్చర్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రతుల చర్యలు తీసుకొని డబ్బులు కూడా తొందరగా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ